రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రిలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూద్దాము. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వము మీద ఉత్తమముడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము మీదను, ఆకాశమందున్నటువంటి సమస్తం మీదను సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వము మీద ఉన్నతుడైనటువంటి దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, సర్వము ప్లస్ ఉత్తమము. సర్వమునకు ఉత్తముడు ఆయన. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి ఉన్నాడు. శత్రువైనటువంటి అప్పుల భారములు, ఆరోగ్య సమస్యలు భయంకరంగా ఉంటున్నాయండి ఈ దినాలలో. చాప కింద నీరు వలె భయంకరంగా ఈ దినాలలో మరి ఈ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. శరీరాలలో భయంకరమైనటువంటి కనిపించినటువంటి అనారోగ్య సమస్యలు అనేవి చాప కింద నీరులాగా వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే, అవి శరీరంలో ఉంటున్నాయి, కానీ ఒక రకమైనటువంటి డ్రగ్ కానీ ఇంజెక్ట్ చేస్తే సైలెంట్గా ఆ పాయిజన్ అనేది చిన్నగా ఎలాగైతే బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందో, ఆ విధంగా చెప్పుకోలేనటువంటి రోగాలు చిన్నగా మరి స్ప్రెడ్ అవుతూ అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతూ, ఆ దీర్ఘకాలిక వ్యాధులకు రకరకాల మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక సమయంలో అవన్నీ కూడా మరి భయంకరంగా మారిపోతూ మరి ఆ శరీరాన్ని కుళ్ళబెడుతూ ఒకనొక టైంకి వచ్చేటప్పటికి ఒక సడన్గా షాకింగ్ లాగా శరీరాలలో అనారోగ్యం అనేది బయట వేస్తూ మరి హఠాత్తు మరణాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇట్టి భయంకరమైనటువంటి దుర్దినాలలో వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉంటున్నాయి. ఆహార పరిస్థితులు తారుమారుగా ఉంటున్నాయి. మన దైనందిన జీవితము చాలా తారుమారుగా ఉంటుంది. ఎనీ టైం టెన్షనే కదండి. ఉద్యోగస్తులకి మరి వ్యాపారస్తులకి ఆయా రకాల ఉపాధులు చేసుకునేవారు నిత్యము వారికి పోరాటమే. టెన్షన్ లైఫ్. టైంకి వెళ్ళకపోతే మరి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఆ యొక్క వ్యాపారంలో కావచ్చు, ఆయా రకాల ప్లేసుల్లో మరి జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, మరి ఎంతో టెన్షన్. టైంకి వెళ్ళకపోతే మరి ఇబ్బంది అవుతుందేమో, యజమాని దగ్గర మాట పడాల్సి వస్తుందేమో. హెవీ టెన్షన్ లైఫ్. స్టూడెంట్స్ భారభరితమైపోయినటువంటి ఈ పోటీ ప్రపంచంలో వారి టెన్షన్ వారిదండి. అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి నువ్వంటూ పేరెంట్స్ యొక్క ఆ ఫోర్సు, లేదా వాళ్ళ వ్యక్తిగత టార్గెట్స్, ఇలా రకరకాలుగా మరి దైనందిన జీవితంలో అనారోగ్య సమస్యలు. మేమందరికంటే ఉన్నతంగా వెదగాలి, మేమందరికంటే పై చేయిగా ఉన్న ఇదొక టెన్షన్. ఈ టెన్షన్ బట్టి మానసికమైన ఒత్తిడి, సంపాదనలో పరుగెడుతూ మరి అపవాది చేతిలో తెలిసి తెలియక భయంకరమైన గోతుల్లో పడిపోయేటటువంటి, తక్కువ టైంలో గొప్ప వాళ్ళం అయిపోవాలి, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఆస్తులు సంపాదించాలి, ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఎక్కువ అంటూ జీవితాల్ని పాడు చేసుకుంటూ హఠాత్తు మరణాలు తెచ్చుకుంటూ యాక్సిడెంట్స్, రకరకాలైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి ఈ దినాలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, శత్రువుని నీ చేతికి అప్పచెప్తానంటున్నాడు. శత్రువు అయినటువంటి అపవాది నీ మీద ఏదైతే ఎర్రగా చూపించి నిన్ను ఈ లోకంలో నీకు లాక్కొని వెళుతుండో, ఆ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పచెప్పి నీకు సమయోచితమైన జ్ఞానము కలుగ చేసి, ఎటు వెళితే నీకు మేలు జరుగుతుంది, ఏ నిర్ణయం తీసుకుంటే నీకు మేలు కలుగుతుంది, ఏ బాటలో వెళితే, ఏ మార్గంలో వెళితే, ఏ పని చేస్తే నీకు దైవ చిత్తానుసారంగా మేలు జరుగుతుందని దేవుడు చక్కటి అనాలిసిస్ ఇచ్చి, ఆ శత్రువును నీ ఇంట్లో, నీ గృహంలో, నీ పనిపాట్లలో, నీ భవిష్యత్తులో, నీ వ్యక్తిగత జీవితంలో మరి నీ చేతికి, నీ యొక్క అండర్లో ఉండేటట్లు మరి
చేసి నీకు అన్ని విధాల మేలు చేస్తానని దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆఖరి ప్రార్థనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, ఈ దినాలలో అపవాది ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ దినాలలో తండ్రి, శత్రువుని మా చేతికి అప్పచెప్తానని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉంచి శత్రువు అంతటి బలం మీద మాకు అధికారం ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మా మీదకి లేచే ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి శక్తుల, మనుషుల దురాలోచనలు, దుష్టాలోచనలు యేసు నామంలో ఒక్కటి వేళతో సహా పెరికి వేస్తున్నాము తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. అబ్షలోము, అహీతోపెలు కుట్రలన్నీ బ్రేక్ అయిపోవునుగాక. కేవలము నీ సన్నిధి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.